ఊళ్ళో కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. పెళ్ళే మోత్ తీయటం చేతగానాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనంటే మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో నాన్న. నువ్వేనమ్మా సంజమొగుడివి? అనవన్నావు. అవును, పట్టణం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసుల్లో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టాలయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? భలే వాళ్ళేంటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. మనోడు, 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళే? మోత్ తీయటం చేతగానాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. హాయ్. I love you too. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు ఏడిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు చెప్పే అవకాశం ఇస్తే కదా. I'm sorry, రాజు. I'm sorry. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో గేదలో ఏదో పేడ. ప్రొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న. కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? ఆ పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిసెట్ వేసుకుందామని. వెళ్ళి మూది అడుకురాపా. మళ్ళీ మగ గొంతేంటి?
థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా అలాగే వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం చిలిపి గోళం ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ కుడితి నీళ్ళ స్వప్న నేను రెడీ నేను ready. పడిపోయా లేదు. అలాగే రా బావా. కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికీ Correct, కనిపించం. correct. అలాగే కొంచెం రైట్ కి ఓకే Correct. ఇప్పుడు Ready. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్న చీమ కుట్టిందా ఏం స్వప్న ఏంది ఆ దునిపోతుంటే ఆ తాడు తెచ్చుకుంటుంది కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దునిపోతు కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపించు బాబు మేము చూస్తాం నిజంగా ఓకే ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇలా గట్టిగా పట్టుకుని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి ఓ సింతేనా ఎందుకు రంకేశావు నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి మా నాన్నకు చెప్తా ఉండు చెప్పుకో నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట ఎవరది ఇప్పుడు చేయమని చెప్తా. ఇదిగో బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను నేను చెప్తాను చెప్పుడా నువ్వు చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా దానికి నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న దానికి నువ్వేమన్నా అర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న దానికి నువ్వేం చూపించా. ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు ఏయ్, ఆగడాయా ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు అసలు రాత్రి ఏం నేను జరిగింది చెప్తా నేను చెప్తా నువ్వు ఆగు బాబు చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న నువ్వేమన్నావు? అర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు ఇగో బాబా ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో ఉమ్. నా కొడుకు నువ్వు అనుకో ఇప్పుడు చెప్పు రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా దానికి నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న దానికి నువ్వేమన్నా ఆర్ట్ మా తెలియదు మరి నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్నా దానికి నువ్వేం చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి అదవా ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో నువ్వు ముందరగచ్చుకో అప్పుడేమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాకా దా. బాబు రండి అన్నయ్య గారు ఆ, బావగారు ఎక్కడమ్మా నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో డైమండ్ నెక్లెస్ అయి ఉంటది కరెక్ట్ కరెక్ట్ నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపొట్టం చేశాను కదా ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు విలేజ్ స్ట్రోక్ కళ్ళము నీళ్లు కావాలి బాబు పెద్ద చిన్న గౌరవం ఉండాలి అతిథి దేవో భవ అన్నారు లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు కూర్చున్నానుగా నేను ఓ ముసలోళ్ళ ఉమ్, కూర్చో అయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయా కానీ మంచి తెచ్చిపెట్టు నువ్వే అయిపోయాడు. ఏంటి బాబు కబుర్లు రే పెద్ద నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు కూర్చోరా ఇదేంటయ్యా ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు మంచినీళ్ళు అందించడం కాఫీలు కలిపించడం అడిగి అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి
వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకుంటున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా ఆ? ఆడు నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. శుభ్ర శుభ్ర లాక్ చేసింది. వీళ్ళంతా ఎక్కడ పడుకున్నారబ్బా? ఓ, ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీళ్ళలో సొప్పున ఎవరై ఉంటారబ్బా? ఎలా కనిపెట్టాం? ఆ, ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న స్వప్న, ఏయ్, దెబ్బతిన్నావు. ఓరి బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా? ఓరి బాబోయ్, చుట్టాలావిడ చంపేసింది. ఓయ్ అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. స్వప్న, ఇది మనోడు మనోడు అరే, లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు? పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఓ, ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, ఆ, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం సోమరం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. తెలుగు వన్